రాజకీయాల్లో రాటు తేలిన నేత, ఎవరిని ఎలా వాడాలో బాగా తెలిసిన లీడర్. తాజాగా ఓవైపు మోదీని తిడుతూనే మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ను పొగిడేసి గులాబీ బాస్ ఈటెలను ఇరుకున పెట్టే పనిలో పడ్డారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ ఆడిన గేమ్ కొత్త డౌట్ ని క్రియేట్ చేస్తుంది. దేశంలో మోదీ విధానాలను ఒక్కొక్కటి వివరిస్తూ మరి కేసీఆర్ తోర్పరబట్టారు. అదే సమయంలో తన పార్టీ నుంచి అవమానకరంగా గెంటేసిన ఈటెల రాజేందర్ సలహాలు, సూచనలు పాటిస్తామంటూ ఆయనను దువ్వే ప్రయత్నం చేశారు కారు అధినేత. మొత్తంగా ఈటెలను మళ్ళీ బీఆర్ఎస్ లోకి లాగుదామనుకున్న ఈటెల మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఈటెలను ఎరుకున పెట్టిన కేసీఆర్ గులాబీ నేత భారీ స్కెచ్ తో డైలమాలో బీజేపీ. ఈటెలను ప్రశంసిస్తూ అసెంబ్లీలో ప్రసంగాలు. గులాబీ బాస్ పై ఈటెల రివర్స్ అటాక్. చివరి వరకు బీజేపీతోనే ప్రయాణమని స్పష్టం. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని మరో వజ్రంతోనే కొయ్యాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఇవి మానవులు వాడే సహజమైన నానుడులు. కానీ శత్రువును పాజిటివ్గా దెబ్బ కొట్టాలి అనేది కేసీఆర్ రాజకీయం. అందితే జుట్టు, అందకుంటే కాళ్ళు పట్టుకునే నైజం కేసీఆర్దని బయట బాగానే టాక్ వినిపిస్తుంది. తెలంగాణలో తెలివైన రాజకీయ నేతగా గుర్తింపు ఉన్న కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నారు. అదే సమయంలో బీజేపీనే టార్గెట్ చేస్తూ పాలిటిక్స్ చేస్తున్నారు. మా రాజేంద్ర అన్న కూడా పనిచేసిండ్రు హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని రోజులు. వారికి కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే వారి హయాంలో కూడా కొంత పని జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దాంతోపాటు అధ్యక్ష గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు ఇచ్చిన, అమ్మ ఒడి కార్యక్రమానికి 300 అన్నకు అన్నీ తెలుసు 300 వాహనాలు ఇచ్చిన, ఆశా వర్కర్లకు అంగన్వాడీలకు భారీగా వేతనాలు పెంచిన. ఇందాక మినిస్టర్ గారు చెప్పినారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు జగ్గారెడ్డి గారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కూడా టీచర్ల స్కేల్ ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీలోకి చేరడంతో రాష్ట్రంలో పార్టీ మరింత బలపడుతుంది. గులాబీ నేతలు ఈటెలతో తరచూ టచ్లోకి వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కేసీఆర్ మరో భారీ స్కెచ్ వేసినట్టు ఓవైపు ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్కు కంట్లో నలుసుగా మారుతున్న బీజేపీని ఎలా దిగజార్చాలి అని అనుకుంటున్న గులాబీ బాస్కు ఈటెల రాజేందర్ అవకాశంగా కనిపించారని బయట టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తెలివైన ఎత్తుగడ వేశారు. తన అమ్ముల పొదిలోని శత్రువులను సానుకూలంగా ఢీ కొట్టవచ్చు అనే అస్త్రాన్ని బయటకు తీశారు. బీఆర్ఎస్ నుంచి మెడలు పట్టి బయటకు గెంటేసి అసెంబ్లీలో ఆయన ముఖం చూసేందుకు కూడా ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన నామస్మరణే చేసి ఈటెల రాజేందర్ను సెల్ఫ్ డిఫెన్స్లోకి పడేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజనీతిలో దిట్ట. ఆయనకు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో తెలుసు. ఎవరికి ఏ విధంగా చెక్ పెట్టాలో తెలిసిన రాజకీయ ఉదండు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నప్పుడు ఎంతమంది నవ్వినా ఆ ఉద్యమాన్ని ముందుకు నడిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించారు. నేడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా 2 దఫాలుగా తిరుగులేని పాలన సాగిస్తున్నారు. అటువంటి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న వేళ స్వరాష్ట్రంలో ప్రతిపక్ష నేతలకు తెలివిగా చెక్ పెడుతున్నారు. తీవ్రమైన మాటల దాడి చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులను పాజిటివ్ గా ట్యూన్ చేస్తున్నారు కేసీఆర్. రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవాలంటే చాలా వరకు వారిపై ఒత్తిడి తీసుకురావడం, కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం, కేసులు పెట్టడం వంటి వాటిపైన
ప్రధానంగా అందరూ దృష్టి సారిస్తూ ఉంటారు. కానీ శత్రువులు చెప్పింది విని వారి విషయంలో సానుకూలంగా స్పందించి వారిపై అభిమానం ఉన్నట్టుగా మాట్లాడటం ద్వారా కూడా వారి టోన్ తగ్గించవచ్చని సీఎం కేసీఆర్ తాజాగా అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టం చేశారు. వరదలు వచ్చినప్పుడు అనూహ్యంగా తాటి చెట్టు గోయిలు పడి నేను అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా పిలిచి మాట్లాడాను. మీరు ఏమైనా ఇచ్చిండ్రా? మనం జరిగినటువంటి వరద నివారణలో అక్కడక్కడ కొన్ని జరిగినాయి కదా, పర్టికులర్ గోదావరి ప్రాంతంలో ఇక్కడ ఇవ్వలేదు, నివేదికలు రాలేదు, వస్తే డెఫినెట్గా ఇస్తామని వారు చెప్తా ఉన్నారు. ప్రొవిజన్ కూడా ఉంది, బడ్జెట్ కూడా పెట్టుకున్నాం, వాటిని పరిశీలించవచ్చు. ఎందుకు వస్తుంది ఆ మాట? ఇప్పుడు రాజేంద్ర గారు నీకు వల్ల మాట్లాడచ్చు. ఎందుకు మాట్లాడతారు? బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడుకునే విషయాలు చెప్పిండ్రు. ఆ ముచ్చట ఎందుకు చెప్తారు? అక్కడే ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి, ఆ నీడ్ ఫుల్ఫిల్ కావాలని సదుద్దేశంతో చెప్తారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుగా చెప్తారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఈటెల రాజేందర్కు తన మార్క్ రాజకీయాన్ని చూపించి తన ప్రసంగంలో అనేక మార్లు ఈటెల రాజేందర్ అన్నా అంటూ ఎంతో పాజిటివ్గా ప్రస్తావించారు. అవసరమైతే ఆయన సలహాలు తీసుకుంటామని, ఈటెల రాజేందర్ ఈరోజు ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లొచ్చు కానీ ఆయనకు అన్నీ తెలుసంటూ ఈటెల రాజేందర్ తన మనిషే అన్న తీరులో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈటెల రాజేందర్ చెప్పే విషయాలను జాగ్రత్తగా వినాలని, ఆయన లేవనెత్తిన సమస్యలను నోట్ చేసుకోవాలని కూడా హరీష్ రావుకు సూచించారు. రెండవది మిత్రులు రాజేందర్ గారు చెప్పినారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు చెప్పినారు. రాజేందర్ గారు చేసిన సూచనలో అధ్యక్ష డైట్ ఛార్జీలు పెంచమని ఒకటి కోరిన వారు, న్యాయసమ్మతమైన కోరిక. నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, విద్యాశాఖ మంత్రి గారు సబిత గారు ఉన్నారు, ఇమీడియట్గా 2-3 రోజులని జీవో ఇష్యూ చేయండి. తప్పకుండా ఏ మేరకు పెంచాను మనకు విజ్ఞత ఉంది, మనకు సంస్కారం ఉంది కాబట్టి రాజేందర్ గారు చెప్పారు కాబట్టి మనం చేయొద్దని అనొద్దు. మీరు వారిని కూడా పిలుచుకోండి, కావాలంటే వారికి ఫోన్ చేయండి, వారి సలహా కూడా తీసుకోండి. ఎంత మేరకు పెంచాను ప్రజాస్వామ్యం కాబట్టి అందరి వ్యూస్ కూడా గౌరవించబడాలి. కాబట్టి ఏ మేరకు పెంచానో దయచేసి పెంచండి. మనం గతంలో కూడా అడగకుండానే పెంచినాం, ఇప్పుడు కూడా అట్లే పెంచండి. మా ఎస్టీ మినిస్టర్ గారిని, ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారిని కూడా పిలుచుకోండి. ఎక్కడెక్కడ పెంచాల్సిన అవసరం ఉందో అక్కడక్కడ. ఇక సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో ఈటెల రాజేందర్ మళ్లీ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటారు అన్న అనుమానం అన్ని రాజకీయ పార్టీ నేతలలోనూ కలుగుతుంది. ఈటెలను సెల్ఫ్ డిఫెన్స్ లోకి నెట్టింది. తన విషయంలో సానుకూలంగా ఉన్న సీఎం కేసీఆర్ను ఈటెల రాజేందర్ గట్టిగా తిట్టలేని పరిస్థితిని ఆయన కల్పించారు. ఇక ఇదే సమయంలో తాను పార్టీ మారబోనని ప్రతి ఒక్కరికి సంజాయిషీ చెప్పుకునే పరిస్థితిని ఈటెల రాజేందర్కు తీసుకొచ్చారు సీఎం కేసీఆర్. నేను వేరే ఉద్దేశంతో చెప్తలేను సార్, దయచేసి. బాధ ఎక్కడ కలుగుతుంది? జాగా ఇచ్చిండ్రు, అది రాజేందర్ గారు కూడా తెలుసు. అన్ని ఇచ్చిండ్రు, అయిపోయింది. పార్లమెంట్లో క్వశ్చన్ అడుగుతారు మన మెంబర్లు. అక్కడ మహిబాద్ ఎంపీ గారిని కొంతమంది ఏమైంది బీవీ పాటిల్ గారు అంత అడిగి క్వశ్చన్స్ అడిగారు. ఏమైంది మా ట్రైబల్ యూనివర్సిటీ మాకు చట్టం ప్రకారం రావాలి అని అంటే మీ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి. ఇంతగానో అధ్వానం ఉంటుంది అధ్యక్ష. ఈసారి అసెంబ్లీ సెషన్ ప్రారంభం రోజున కేటీఆర్, సమావేశాల చివరి రోజుకే కేసీఆర్ ఈటెల గురించి మాట్లాడడం బీజేపీలో టెన్షన్ వాతావరణం మొదలైంది. ఈటెల గురించి కేసీఆర్ మాట్లాడడం పూర్తి కాగానే కొన్ని మీడియా సంస్థలు ఆయన మళ్లీ బీఆర్ఎస్లో చేరతారని ప్రచారం చేశారు. కానీ రాజేందర్ వెంటనే స్పందించి బీజేపీని వీడేది లేదని స్పష్టం చేశారు. రాజేంద్ర అంటోని చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి వాటిని నమ్మరు. ఎందుకంటే ఈటల రాజేంద్ర అంటోడికి నీకు ఐడియా ఉండాలి. 2009లో రాజశేఖర్ గారికి ఇట్లే రెండోసారి గెలిచిండు. రెండోసారి గెలిచిన తర్వాత మేము ఉన్నది 10 మంది మాత్రమే. 10 మందిలో 4 ఎమ్మెల్యేలు సుప్రభాత్ దర్శనానికి పోయిండ్రు. ఒకరు పూలగుచ్చం ఇచ్చిండ్రు, ఇంకోటి చేసిండ్రు. ఇట్లా జరిగిపోయినాయి. దానాడు నేను సమతా భవనానికి పోతే మీరు కూడా ఆపరేషన్ ఆకర్షలో ఉన్నారన్నారు. అంటే ఈటల రాజేంద్ర అని చెప్పిన. ఈటల రాజేంద్ర అంటోడు అంత ఈజీగా ఇట్లా 2 సార్లు అసెంబ్లీకి రాకూడదని నిషేధించినప్పటికి కూడా నన్ను ఇదే ప్రాంగణంలో మీకు కలవకుండా నన్ను పోలీసు వెహికల్లో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పటికి కూడా ఆనాడే కుంగిపోలే. ఇవాళ నేను చెప్పంగానే ఏదో నేను చెప్పిన పనులన్నీ కూడా ఎస్ అని ఒప్పుకున్నంత మాత్రం పొంగిపోయే ప్రసక్తి లేదు. ఈటల రాజేంద్ర అంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఈటల రాజేంద్ర అంటూ వాటికి ఇట్లా ఊతే కొట్టుకపోయే మనిషి కాదు. నా మీద వాళ్ళు చేసినటువంటి దాడి, వాళ్ళు పెట్టిన ఖర్చు, వాళ్ళు నన్ను వేధించిన తీరు ఇప్పటికీ మరవలేంది. అందుకనే వట్టిగా గట్లా ఈ నేను మళ్ళీ చెప్తున్నా, రాజకీయ పార్టీల మధ్య, రాజకీయ నాయకుల మధ్య మాట్లాడుకోకూడని పరిస్థితి మంచిది కాదు. అది సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు
అక్బరుద్దీన్ పట్ల వ్యవహరిస్తున్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడతారు, బట్టి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా గట్టిగా మాట్లాడు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్న సమస్యలు అడిగినప్పుడు జగ్గారెడ్డి గారి సమస్య చెప్పిండు, ఇది పరిష్కరిస్తామని చెప్పి ఆదేశిస్తున్నా. అక్బరుద్దీన్ గారు ఈ సమస్య చెప్పిండు, పరిష్కరించమని చెప్పి ఆదేశిస్తున్నా. బట్టి గారు మంచి సూచన చేసిండ్రు, అట్లనే ఈటెల రాజేందర్ గారు కూడా మంచి, నేను ఏం సూచన నేను అందుకనే లెక్కలన్నీ పక్కకు పెట్టాను. అయితే ఇదంతా కేసీఆర్ వేసిన స్కెచ్లో భాగమేనని రాజకీయంగా చర్చ సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ స్ట్రీట్ కార్నర్ పేరుతో నిరంతరం ప్రజల్లోకి వెళ్తుంది. ఈ తరుణంలో బీజేపీకి ఎలా దెబ్బ కొట్టాలి అని అనుకుంటున్న తరుణంలో ఈటెల రాజేందర్ పావుగా మారిపోయాడు. రాజకీయ చతురత కలిగిన కేసీఆర్ ఎన్నడూ లేనిది ఆయన్ను పొగిడేసరికి బీజేపీలో టెన్షన్ మొదలైంది. దీంతో ఈటెల రాజేందర్ మళ్లీ బీఆర్ఎస్లోకి వెళ్తే ఆయన్ను నమ్ముకొని వచ్చిన మా పరిస్థితి ఏంటి అని అనుకుంటున్నారు. ఇక దీంతో పోను పోను ఈటెలను నమ్మాలా వద్దా అనే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఈటెల క్లారిటీతో కమలం నేతల్లో కాస్త ఉపశమనం లభించింది.